95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి పట్టణంలో మల్లేపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మండిపాటు. సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ను సందర్శించిన మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్. సఫీల్గూడ చెరువును సుందరీకరణ చేయాలని సూచన. మందమరి రైల్వే ట్రాక్ పై పూర్తి చేసిన ఫ్లైఓవర్ వంతెనను ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషికి ఎక్కువ ఎంపీ నిధులను మంజూరు చేస్తామని హామీ. మలక్పేట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. 40 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ నటరాజ్ థియేటర్ వద్ద భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరి అంజిరెడ్డి విచ్చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, 6 గ్యారంటీలను అమలు చేయకపోగా రైతులకు ఇస్తానన్న 2 లక్షల రుణమాఫీని కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ రైతులను ముంచేస్తున్నారని అన్నారు. రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీని బేషరతుగా ఇవ్వాలని అన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మరియు సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులందరూ బ్యాంకుల ముందు రుణమాఫీ కోసం, పంట పెట్టుబడి కోసం, రుణాల కోసం అలసిపోతున్నారని, వెంటనే రుణాలను మాఫీ చేసి రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, శివకుమార్, చెల్లా ప్రభాకర్ రెడ్డి, మందుల నాగరాజ్, కసిని వాసు, రాజు గౌడ్, విజయ్ కుమార్, పుల్లంగిరి సురేందర్, మీనాగౌడ్, ద్వారకా రవి, పాపయ్య, సదానందచారి, బుర్రా ప్రవీణ్ యాదవ్, శ్రీనివాస్, సుధాకర్, లింగమూర్తి, చెరక లక్ష్మీ, పవన్, తేజస్విని, రాములు మరియు రైతు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షకు కూర్చున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మరి అందులో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా జిఎస్ మాణిక్రావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి గారు, భాస్కర్ యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ గారు, అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజు గౌడ్ గారు, మహిళా మోర్చా జిల్లా జిఎస్ మీనా గౌడ్ గారు, వారి బృందం, అదేవిధంగా టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మరియు వివిధ మండల అధ్యక్షులు, వివిధ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు ముఖ్యంగా రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో నిరసన దీక్షగా నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్స్కి ముందు చాలా హామీలు ఇచ్చింది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, 15,000 రైతు బంధు కానీ, మన 12,000 రూపాయలు కౌలు రైతులకు డబ్బులు కానీ, ఇవన్నీ చాలా 5 క్వింటాలకు 5 లక్షలు 500 రూపాయలు బోనస్ చాలా ఇస్తామని చెప్పారు. కానీ ఉన్న కరెంటు కూడా పోయింది, ట్రాన్స్ఫరాల్ టైంకి ఇవ్వట్లేదు. చాలా రైతులకు చాలా మందికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వీళ్ళు దయచేసి ఎవరైతే గద్దెనెక్కి కూర్చున్నారో వీళ్ళందరూ దయచేసి ఇమీడియట్లీగా రైతులకు సపోర్ట్ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. అలాగే మన తుక్కుగూడ మీటింగ్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ నేను ఇస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు నేను మా ప్రభుత్వం వచ్చిన ఎమ్మడే తుక్కుగూడ మీటింగ్లో చెప్పిండు. అది కూడా కాలేదు. ఈ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్కి ముందు వచ్చి మా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపియండి, అవి చేస్తాం ఇది చేస్తామన్నారు. ఇంతవరకు ఏది లేదు. ఎట్లయితే రాహుల్ గాంధీ గారు అక్కడ చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారు రైతులకు. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ దీక్ష ప్రోగ్రాంతోనైనా కానీ కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయకపోతే మేము కలెక్టరేట్ ముట్టడికైనా, అలాగే రాష్ట్ర మీ అసెంబ్లీ ముట్టడికైనా మేము ముందుకు వచ్చి కొట్లాడతాం రైతుల తరఫున అని చెప్పేసి. జై జవాన్.
మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ చెరువును హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి, మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ తో కలిసి సందర్శించారు. గత కొన్ని రోజులుగా పట్టు వదలని విక్రమార్కుడిలా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ సఫీల్గూడ చెరువును సుందరీకరణ చేయాలని, చెరువులో మురికి నీరు కలవకుండా ఏర్పాటు చేయాలని, గుర్రపు డెక్క నిర్మూలన, దోమల బెడద వంటి సమస్యలపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో పోరాడుతున్నాడు. ఆయన డిమాండ్ మేరకు నగర మేయర్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇక్కడ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రవణ్ ఇక్కడ ఉన్న పరిస్థితులను, దీనివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అమరాపాలి జోనల్ కమిషనర్, సంబంధిత అధికారులు, బీజేపీ కార్యకర్తలు తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసి ఈ అంత సివరేజ్ డైవర్షన్ చెరువులోకి సివరేజ్ రాకుండా చేస్తే చెరువులు రాస్తారు. ఇక్కడ ఉంటే కదా మరి ఎందుకు ఇక్కడే ట్రాన్స్ఫర్మేషన్ మనం చూసింది ర్యాంప్, ఆ ర్యాంప్ తీసుకుపోవడం that you're showing your hand? You're supposed to call, right? No, who's supposed to call them? No, who's supposed to call them? Call వాళ్ళని డి ఎవరు? మీరు డి డీసీ ఎవరు? డి ఆల్సో okay. I'll give almost 75% of the children's ఆడుకునేది ఇవన్నీ gym equipment is not working. So they've given me 15 days time that they will fix it. Now the thing is, ఇదంతా కూడా HMDA కాబట్టి. Now you tell me how we are going to maintain గచ్చిబౌలి అంతా కూడా we are maintaining. So ఇది మెయింటెనెన్స్ చేపించుకుంటూ క్లీనింగ్, there is so much of cleaning. ఇప్పుడు మీరు చెట్లు చూస్తారు, మెయింటైనింగ్ ద పార్కింగ్, శాండ్ పోస్తే they can walk. బురద ఉండకుండా you have to have like sand. ఇదంతా కూడా తీపిచ్చేసి క్లీన్ చేయాలి సరౌండింగ్, అండ్ ఇట్ షుడ్ బి లైక్ అ పార్క్. అది ఇట్ డజంట్ వర్క్. నాడు చాలా టూ మచ్ ఉంది, అండ్ దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి, కృషికి ఎక్కువ ఎంపీ నిధులను మంజూరు చేసి చెన్నూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తానని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా మందమరి రైల్వే ట్రాక్ పై 23 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన ఫ్లైఓవర్ వంతెనను చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామితో కలిసి ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కేతనపల్లిలోని రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ వంతెనను పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో మరిన్ని నూతన రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. పాలకవర్గం లేని మందమర్రి పురపాలికల్లోని వార్డుల్లో 10 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇక వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అతి వేగంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్స్ పెట్టి దాని మీద వేగంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి మరొకసారి
మన చెన్నూరు ప్రాంత ప్రజలకి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంపీ ల్యాండ్స్లో కూడా ఏదైతే నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతానికి సర్వీస్ ఓరియంటెడ్ చేసి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ఎందుకంటే కేతన్పల్లి ఫ్లైఓవర్ మీద చాలా దారుణాలు జరిగినాయి. మనం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. అవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అతి తొందరగా పనులు పూర్తి చేస్తే ప్రజలకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కన్వీనియన్స్, ఇక్కడ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతి తొందరగా పని పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో మలక్పేట నియోజకవర్గంలో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఫర్హత్ నగర్, కలదేరా కాలనీ, చంచల్గూడ, అజంపుర, వాహెద్ నగర్, అఫ్జల్ నగర్, ఓల్డ్ మలక్పేట్, ముసారాంబాగ్, సైదాబాద్, అక్బర్బాగ్, పాల్టన్ నియోజకవర్గంలోని మొత్తం 40 మంది లబ్ధిదారులకు 16,23,500 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. अस्मा बेगम, जुबैदा बेगम, अजीम अहमद, रमेश जे, सिमिल्ला, इम्तियाज अहमद, रोशिया बेगम, सैयद यूसुफ, अब्दुल गनी, मजाला, सबीना एसके, महबूबी, मोहम्मद मुनीर खान, नाहिद सुखाना, आजिरा बेगम, सिद्दीका बानो, सैयद महरीन सुल्ताना, పద్దెనిమిది రోజుల పసికందును ఓ కసాయి తండ్రి లక్షకు విక్రయించాడు. పేగు బంధంపై మమకారంతో 4 రోజుల తర్వాత తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బండ్లగూడ ఠాణా పరిధిలోని జరిగింది. ఈ పోలీసుల కథనం ప్రకారం మహమ్మద్ నగర్ లోని నివసించే మహమ్మద్ ఆసిఫ్ వృత్తిరీత్యా డ్రైవర్. అతని భార్య అస్మా బేగం 18 రోజుల క్రితం అస్మా బేగం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు హఫీజా అని నామకరణం చేశారు. డబ్బు కోసం కన్నబిడ్డను మహమ్మద్ ఆసిఫ్ బేరానికి పెట్టాడు. అబ్దుల్లాపూర్ మెట్టుకు చెందినటువంటి వ్యాపారి చాంద్ సుల్తానా అనే మహిళకు ఆడబిడ్డను అమ్మేందుకు ₹1,00,000 బేరం కుదుర్చుకున్నాడు. ఈ నెల 8న బిడ్డను బయటకు తీసుకెళ్లాడు. తిరిగి వచ్చాక భర్త వద్ద హఫీజా కనిపించకపోవడంతో అస్మా బేగం ఆందోళనకు గురైంది. బిడ్డ కోసం రోధించింది. బండ్లగూడ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఇచ్చిన సమాచారంతో చాంద్ సుల్తానాను అరెస్ట్ చేసి పసికందును సురక్షితంగా తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. తండ్రి మహమ్మద్ ఆసిఫ్, చాంద్ సుల్తానాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న బండ్లగూడకు సంబంధించిన ఆస్మా బేగం అని చెప్పేసి నేను మార్నింగ్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన 18 రోజుల పాపని తన భర్త తనని భయభ్రాంతులకు చేసి భయంలో పెట్టి పాపని వేరే వాళ్ళకి ఎక్కించిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద విచారణలో భాగంగా వితిన్ 24 hours పాపని తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నాం. అమ్మిన ఆసిఫ్, మొహమ్మద్ ఆసిఫ్ భర్త మరియు మీడియేటర్గా భావిస్తున్న చాంద్ సుల్తానా, కొన్న మినల్ సాబ్, వీళ్ళందరూ కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తున్నాం. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. దీనిలో 1,50,000 కొన్న మినల్ సాబ్ పే చేయడం జరిగింది. అక్కడి నుంచి మొహమ్మద్ ఆసిఫ్కి ₹1,00,000 పే చేయడం జరిగింది. హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలకుంట ప్రాంతంలో ఫలక్నుమా ఏసీపీ అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా రాత్రి వేళల్లో ఆ ప్రాంతంలోని పరిస్థితులను పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
మైలార్దేపల్లి మైఫీల్ హోటల్ ముందు ఓవర్లోడ్ తో వెళ్తున్న బొలెరో ట్రాక్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆ రోడ్డు ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనం వద్దకు భారీగా చేరుకున్న స్థానికులు ఆ వాహన సామాగ్రిని తీసి వాహనాన్ని మలిపారు. చిలకలగూడలోని హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ రజిత తెలిపారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నిర్మాణాలు చేపట్టవద్దని కూడా హెచ్చరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. అయితే ఓ వ్యక్తి పోలీసులపై గొడ్డలతో దాడికి యత్నించగా మరొకరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు డికాయ్ టీం కాల్పులు జరిపారు.
మరాఠా భవన్ జల్పల్లి సమీపంలో ఫ్లోరా వ్యాలీ అనే ఫామ్ హౌస్ లో సరదాగా గడిపేందుకు వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన వారికి హైటెన్షన్ వైర్ తగిలి 18 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం శ్రీనివాస ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. भाई अंदर सुनो अदनान भाई सुने जब ये स्टार्ट हुए बाद में क्या बोलते हैं जंक्शन ब्लास्ट हुआ करते ब्लास्ट होने से बच गए आवाज जो आई ना हाँ नहीं तो पूरे के पूरे मर जाते थे 18 जने है ना जब जंक्शन का देखो जरा हुआ है इधर कोई भी नहीं थे ये तो 1 बजे हुआ करते यहाँ देखो जंक्शन देखो जा रहे देखो ये देखो यहाँ देखो चला अभी मालूम आता हम लोग आए मेरे विदेश ये पूरा जल गया ये जलने की वजह से करंट कम हो गया वरना खाली लोग बेहोश हुए थोड़ा हल्का भाई 6 बजे हुआ था पूरे चले जाता देखो तो सही भाई 6 बजे हुआ जब हुआ ना जो वायरा है वो सोने तक है पूरा वायरा देख भाई इससे डेंजर वो वायरा है उधर ब्लास्ट हुआ करते क्या बोलते अरे वो नीचे से वायरा वो क्या बोलते वो जंक्शन भी ब्लास्ट हुआ करते हाँ ब्लास्ट होने से बच गया कर जंक्शन ब्लास्ट नहीं हो रहा था पूरे के मर जाते थे फ्लोरल लाइन जलपल्ली क्या बोलते हैं जलपल्ली कॉलोनी को थी कॉलोनी का नाम कुछ है. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని వరుస దొంగతనాలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. వరుస దొంగతనాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అంటూ సీఐ హేమరావుని సీరియస్ గా హెచ్చరించారు. దొంగతనాలు చోరీలపై సీరియస్ యాక్షన్ తీసుకోమని రౌడీ షీటర్స్ కి కౌంటర్ ఇవ్వమన్నారు. అయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగతనాలు అరికట్టండి, బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎక్కడ దొంగతనాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోండి అంటూ పోలీసు వారిని హెచ్చరించారు. మరోసారి బుచ్చిరెడ్డిపాలెంలో దొంగతనాలు అంటూ నా చెవిన పడితే ఊరుకోను అంటూ బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ శాఖకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నమోదవుతున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ డే 2 days జరుగుతూనే ఉన్నాయి మేడం. ఇది అంటే ఇట్లా బయటికి వెళ్ళడం లేటు, ఎఫ్ఐఆర్ నమోదవుతున్నా కొత్తగా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి జరిగిన తర్వాత ఎందువల్ల సార్ అట్లా అదే నేను కూడా చూస్తున్నాను పేపర్లు కంటిన్యూస్ గా దొంగతనాలు జరిగింది కదా. ఇప్పుడు ఈ ముద్దాయిలు అందరూ తీసుకొచ్చి పెట్టాము. అదే లోకల్లో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాట్స్ ఉన్న వాళ్ళు చేసినట్టున్నారు. వాళ్ళలో 2 భక్తులు అరెస్ట్ చేశారు. జైలు కూడా పట్టుకుంటా ఉంటే మళ్ళా రోజు ప్రతిరోజు జరుగుతుంది. మొన్న జరిగింది మేడం. ఇల్లు తాళం ఎవరైనా వేసింటే చాలా దొంగలు వస్తున్నారు మేడం. నేను కొంచెం ఇవన్నీ తగ్గేదాకా చేస్తాను మేడం. అనౌన్స్మెంట్ కూడా చేపిస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే పెట్రోలింగ్ పెట్టించండి. ఎక్కడైతే మీకు జరగద్దని అనుకుంటారో ఆ ఏరియాస్ లో కొంచెం పెట్రోలింగ్ అనౌన్స్మెంట్ కూడా చేపిస్తున్నాను మేడం. ఎన్హెచ్ఎంఎస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కెమెరా కూడా పెడతామని కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు రావాలి కదా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన పబ్లిక్ గురించి చెప్తున్నాడు, అందరి గురించి. ఆయన దాంట్లో కాదు, పబ్లిక్ గురించి చెప్తున్నాడు. అది నిజంగా కూడా రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంది సార్. ఎక్కడైతే అలా అంటే అలాంటి ఎవరన్నా అట్లా చేసే వాళ్ళు ఉంటారని మీకు డౌట్ ఉంటుందో అక్కడ కొంచెము పెట్రోలింగ్ కొంచెం ఎక్కువ చెప్పించి రాత్రులు ఎవరు కొంచెం తిరగకుండా అట్లా చూడండి. కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో దొడ్ల రుక్మిణమ్మ వరదారెడ్డి మరియు దొడ్ల పార్థసారథి రెడ్డి లలితమ్మ ట్రస్టు తరపున అందించిన అత్యాధునిక సిటీజీ మిషన్
దొడ్ల కోదండరామిరెడ్డి సమకూర్చిన ఫిజియోథెరపీ సైకిల్ మరియు బెడ్ స్క్రీన్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని పరిశీలించారు. ల్యాబ్లు, ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతులపై కూడా ఆరా తీశారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో స్కానింగ్, ఎక్స్రే పరికరాలు ఓపెనింగ్ కు వచ్చినటువంటి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అక్కడ పరిస్థితిని చూసి డాక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. టైంకి డ్యూటీలో లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో శుభ్రత, శానిటైజర్ తప్పనిసరిగా వహించాలని, లేకుంటే క్షమించే పరిస్థితి లేదంటూ సీరియస్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి కమిషనర్ రమణబాబు, టీడీపీ బుచ్చి టౌన్ అధ్యక్షులు ఎంవి శేషయ్య, రూరల్ అధ్యక్షులు బత్తల హరికృష్ణ, దాత దొడ్ల కోదండ రామిరెడ్డి, ఎంపీడీఓ రాజేశ్వరి, వైద్యాధికారి పద్మావతి, ముఖ్య నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, జనసేన నాయకులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి పట్టణంలో మల్లేపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మండిపాటు. సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ను సందర్శించిన మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్. సఫీల్గూడ చెరువును సుందరీకరణ చేయాలని సూచన. మందమరి రైల్వే ట్రాక్ పై పూర్తి చేసిన ఫ్లైఓవర్ వంతెనను ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషికి ఎక్కువ ఎంపీ నిధులను మంజూరు చేస్తామని హామీ. మలక్పేట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. 40 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.